వికారాబాద్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా మరి ఎంతో చక్కగా ఈ హోలీ పండుగ కార్యక్రమం జరుపుకోవాలి. మరి ముఖ్యంగా ఈ హోలీ పండుగ అంటే మనమందరం కూడా ఎంతో చక్కగా రంగులు పూసుకోవడం, రంగులు చల్లుకోవడం అనేది మనకంతా కూడా మన పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం. మరి ఈ సాంప్రదాయాన్ని మనమంతా కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తూ మరి మనం రాబోయే తరాలకు కూడా ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక మంచి నిర్వచనాన్ని, ఒక మంచి అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ హోలీ పండుగను మనం అందరం కూడా హిందూ సోదరులందరం కూడా జరుపుకోవాలి. అదేవిధంగా మరి ముస్లిం సోదరులు కూడా మరి వాళ్ళకు కూడా ఇప్పుడు రంజాన్ నెల నడుస్తూ ఉన్నది. మరి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వారికి కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన హిందూ సోదరులందరూ కూడా మరి వారి దగ్గరికి పోకుండా ఎవరికి కూడా ముస్లింలందరికీ ఎవరికి కూడా మనం రంగులు వేయకుండా మనమందరం హిందూ సోదరులందరం అంటే ఎవరైతే ఇష్టంగా ఉంటుందో మరి వాళ్ళకి మాత్రం మనం వేయచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు వద్దంటే కూడా వాళ్ళకు బలవంతంగా రంగులు వేయడం, వాళ్ళని అవమానపరచడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మన హిందూ సోదరులందరూ కూడా రంగులు పూసుకోవాలి, రంగులు ఆడుకోవాలి. ఈ రంగులు కూడా మరి ఇక్కడ కూడా కెమికల్తో కలిపినటువంటి కెమికల్ బేస్డ్ రంగులు వాడకుండా మరి ఈ గులాలు కానీ లేకుంటే ఇంకా మిగతా కలర్లు ఏవైతే మన కెమికల్ లేదో అట్లాంటి కలర్లు మాత్రం వాడుకుంటూ మనం అందరం కూడా మన చర్మాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి ఈ హోలీ పండుగను చక్కగా జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.